నేను చేస్తున్న వీడియోస్ చూస్తున్న ఒక ఫాలోవర్ నిన్న ఒక మెసేజ్ చేశారు. మీరు చెప్పేదంతా బాగుంది కానీ, మీరు చెప్పే దాంట్లో ఎనర్జీ కమ్మట్లేదండి అని. కొంచెం ఎనర్జీతో చెప్పండి అని. సో, ఈ వీడియోలో కొంచెం ఎనర్జీతో చెప్దాం. హాయ్ అండి. నేను మీ తెలుగు సైకియాట్రిస్ట్ డాక్టర్ జమ్ములకుందన్ శివాజీ. స్లీప్ సిరీస్‌లో ఇది మూడో వీడియో. ముందు చేసిన 2 వీడియోలు మీరు చూడకపోయినట్లయితే వెంటనే చూసేయండి. వీడియోలో ముందుకెళ్దాం. మంచిగా నిద్ర పట్టాలంటే ఇంకేం చేయాలి? మీరు పడుకునే మంచం మీద కేవలం పడుకోవడానికి మాత్రమే వాడాలి. మంచం మీద కూర్చుని తినడం గానీ, లేదా ఫోన్స్ స్క్రోల్ చేయడం గానీ, లేదా ఆఫీస్ వర్క్‌ని ల్యాప్‌టాప్ మీద చేయటం కానీ, లేదా ఇంకో పనికి వాడకూడదు. ఎందుకు? మీరు మీ మంచాన్ని కేవలం పడుకోవడం మాత్రమే వాడినట్లయితే, మీ మైండ్‌లో అది రిజిస్టర్ అయిపోతూ ఉంటుంది. సో, మీరు ఎప్పుడైతే మంచం మీద వెళ్తారో, మీ మైండ్‌కి అర్థమైపోతుంది ఇది పడుకునే సమయం అని. సో, మీకు వెంటనే మంచి నిద్ర వస్తుంది. 2 పడుకునే ముందు చాలామందికి ఫోన్ స్క్రోల్ చేయడం గానీ, లేదా టీవీ చూడడం గానీ, లేదా వేరే వేరే స్క్రీన్స్ చూడడం అనేది చాలా అలవాటనమాట. కాబట్టి మీరు ఎంత వీలైతే అంత తగ్గించారనుకోండి స్క్రీన్ టైమ్‌ని, మీకు మంచి నిద్ర వచ్చే అవకాశాలు అంత ఎక్కువవుతాయన్నమాట. 3 కొంతమందికి నవల్స్ చదివే అలవాటుంది. ఆ నవల్స్ కొన్ని లైట్ హార్టెడ్ నవల్స్ ఉంటాయి. కొన్ని థ్రిల్లర్స్ ఉంటాయన్నమాట. సో, మీకు థ్రిల్లర్స్ లాంటివి అయితే ఏదైతే మైండ్‌ని యాక్టివేట్ చేస్తాయో అలాంటి నవల్స్ చదవకూడదు. లైట్ హార్టెడ్ నవల్స్ ఏదైతే అలా ఏమంటారు ఆనంద్ లాంటి నవల్స్ ఉంటాయి కదా! అలాంటి నవల్స్ చదవండి. సో, నిదానంగా మీ బ్రెయిన్ యాక్టివిటీ తగ్గిస్తుంది. మంచి నిద్ర వస్తుంది. ఇదే కాదండి ఇంకా చాలా చిట్కాలున్నాయి. మరిన్ని చిట్కాల కోసం ఛానెల్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ముందున్న వీడియోస్‌ని చూడండి. లైక్ చేయండి. థాంక్ యూ.